హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపెక్స్ ట్యూటోరియల్స్ హబ్. ఈ వీడియోలో మనం కోడింగ్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది అనే ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకుందాం. మనందరికీ తెలిసిన ప్రపంచ కుబేరులు, ఉదాహరణకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్. వీరందరిలో ఒక కామన్ పాయింట్ ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారి సంపద, వారి కంపెనీలు, వారి విజయం, వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక శక్తివంతమైన పునాది కోడింగ్. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మనం డబ్బు గురించి కాదు, ఆ డబ్బును సృష్టించే ఆధునిక మ్యాజిక్ గురించి, అంటే ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. కోడింగ్ మన ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది, మన జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? ఈ వీడియోలో అన్ని విషయాలు వివరంగా చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే కోడింగ్ మీ జీవితాన్ని కూడా మార్చేయగలదు. అసలు కోడింగ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, చాలామంది కోడింగ్ అంటే అదేదో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే అర్థమయ్యే రాకెట్ సైన్స్ అనుకుంటారు. కానీ నిజానికి అది చాలా సింపుల్. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక రుచికరమైన బిర్యానీ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక రెసిపీ కావాలి కదా? ఏ పదార్థాలు ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంతసేపు ఉడికించాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కోడింగ్ కూడా అలాంటిదే. కంప్యూటర్ ఒక తెలివైన కానీ భాష రాని వంటవాడు. దానికి మనం ఏమి చేయాలో, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్నే మనం కోడ్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం వాడే భాషలనే పైథాన్, జావా, సి వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. కాబట్టి కోడింగ్ అంటే కంప్యూటర్తో మాట్లాడటానికి మనం ఉపయోగించే భాష. మనం ఇచ్చే ఆదేశాలను బట్టి అది యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్ వంటి వాటిని తయారు చేస్తుంది. నాకు కోడింగ్తో సంబంధం లేదు అని మీరు అనుకుంటున్నారా? మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కోడింగ్తోనే జీవిస్తున్నాం. నమ్మలేకపోతున్నారా? ఇవిగో కొన్ని ఉదాహరణలు. ఉదయం అలారం, మీరు ఉదయం లేవడానికి వాడే స్మార్ట్ ఫోన్ అలారం యాప్, అది 100% కోడ్తోనే పనిచేస్తుంది. ఫుడ్ ఆర్డర్, స్విగ్గీ, జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా, మీకు నచ్చిన రెస్టారెంట్లను చూపించడం, మీ ఆర్డర్ను ట్రాక్ చేయడం, డెలివరీ బాయ్కి సరైన రూట్ చూపించడం, ఇదంతా వెనుక ఉన్న శక్తివంతమైన కోడింగ్ అల్గారిథమ్స్ వల్లే సాధ్యం. ఆన్లైన్ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు చేసే ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ వెనుక వేల లైన్ల సురక్షితమైన కోడ్ ఉంటుంది. అది మీ డబ్బును భద్రంగా అవతలి వారికి చేరవేస్తుంది. వినోదం, మీరు ఇప్పుడు ఈ వీడియోను యూట్యూబ్లో చూస్తున్నారు. యూట్యూబ్ మీకు ఈ వీడియోను సజెస్ట్ చేయడం, వీడియో ప్లే అవ్వడం, మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం, ప్రతిదీ కోడింగ్ మహిమే. నెట్ఫ్లిక్స్లో సినిమా చూడాలన్నా అంతే. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాలన్నా, వాట్సాప్లో మెసేజ్ పంపాలన్నా అన్నీ కోడింగ్ పుణ్యమే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కోడింగ్ను ఎలా ఉపయోగించుకుని సామ్రాజ్యాలను నిర్మించారు. జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్, కేవలం ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ కాదు, అది ఒక టెక్నాలజీ దిగ్గజం. మీకు ఏ వస్తువు కావాలో ముందే ఊహించి సజెస్ట్ చేసేదాని రికమెండేషన్ ఇంజిన్, ప్రపంచవ్యాప్తంగా వస్తువులను డెలివరీ చేసేదాని లాజిస్టిక్స్ సిస్టమ్, మరియు ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, ఇవన్నీ సంక్లిష్టమైన కోడింగ్పై ఆధారపడి ఉన్నాయి. AWS నుండే నెట్ఫ్లిక్స్ వంటి ఎన్నో కంపెనీలు పనిచేస్తాయి. ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్. టెస్లా కేవలం ఒక కారు కంపెనీ కాదు, అది చక్రాలున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. దాని ఆటోపైలట్ ఫీచర్, బ్యాటరీ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ కోడింగే. స్పేస్ ఎక్స్ రాకెట్లు భూమికి తిరిగి సురక్షితంగా ల్యాండ్ అవుతున్నాయంటే దాని వెనుక ఉన్న అత్యంత ఖచ్చితమైన కోడింగ్ మరియు AI అల్గారిథమ్సే కారణం. ఒక్క లైన్ కోడ్ తడబడినా $1 బిలియన్ బూడిదలో పోసినట్లే. మార్క్ జుకర్బర్గ్, మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వందల కోట్ల మందిని కనెక్ట్ చేసే ఈ ప్లాట్ఫామ్స్ వెనుక ఉన్నది కోడింగే. మీకు ఏ పోస్ట్ చూపించాలి, ఏ యాడ్ చూపించాలి అని నిర్ణయించే అల్గారిథమ్స్ మిలియన్ల కొద్ది డాలర్లను సంపాదించి పెడతాయి. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో
ప్రతి ఇంటికి కంప్యూటర్ను పరిచయం చేసిన ఘనత మైక్రోసాఫ్ట్ది. ఆ సాఫ్ట్వేర్, కోడ్ లేకపోతే పర్సనల్ కంప్యూటర్ అనేదే ఉండేది కాదు. వీరు నేరుగా వస్తువులను అమ్మడం లేదు, కోడింగ్తో సమస్యలకు పరిష్కారాలను, ప్లాట్ఫామ్స్ను నిర్మించారు. కోడ్ అనేది ఒకసారి రాస్తే దాన్ని కాపీ చేసి కోట్ల మందికి అమ్మవచ్చు. అందుకే ఇది అత్యంత విలువైనది. సరే, ఇదంతా బాగుంది, నేను కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని మీరు అడగవచ్చు. దానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. హ్యూజ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఈరోజు ఐటీ రంగంలోనే కాదు, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటోమొబైల్, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి రంగంలో ప్రోగ్రామర్ల అవసరం ఉంది. మంచి నైపుణ్యం ఉంటే లక్షల్లో జీతాలు సంపాదించే అవకాశం ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోడింగ్ మీకు కేవలం కంప్యూటర్ భాషనే కాదు, ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఎలా పరిష్కరించాలో నేర్పుతుంది. ఈ లాజికల్ థింకింగ్ అనేది జీవితంలో ప్రతి రంగంలో ఉపయోగపడుతుంది. అన్లీష్ క్రియేటివిటీ. మీ మెదడులో ఒక అద్భుతమైన యాప్ ఐడియా ఉందా? లేదా ఒక గేమ్ తయారు చేయాలనుకుంటున్నారా? కోడింగ్ నేర్చుకుంటే మీ ఆలోచనలకు మీరే ప్రాణం పోయవచ్చు. మీ ఊహే మీకు హద్దు. ఫ్యూచర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాత్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఓటి ఈ పేర్లన్నీ వినే ఉంటారు. ఈ టెక్నాలజీలన్నింటికీ మూలం కోడింగే. భవిష్యత్తు వీటిదే. కాబట్టి కోడింగ్ నేర్చుకోవడం అంటే భవిష్యత్తుకు సిద్ధం అవ్వడమే. చూసారుగా కోడింగ్ యొక్క శక్తి ఏమిటో. ఇది కేవలం ఉద్యోగం సంపాదించే ఒక నైపుణ్యం మాత్రమే కాదు, ఇది ఒక కొత్త భాష, ఆలోచించే విధానం మరియు భవిష్యత్తును నిర్మించే సాధనం. స్మార్ట్ ఫోన్ వాడటం నుండి రాకెట్లను ప్రయోగించడం వరకు ప్రతి చోట కోడ్ ఉంది. ప్రపంచాన్ని ఏలుతున్నది డబ్బు కాదు, ఆ డబ్బును సృష్టించే టెక్నాలజీ. ఆ టెక్నాలజీకి ప్రాణం పోసేది కోడింగ్. కాబట్టి మీ వయసు, చదువుతో సంబంధం లేకుండా కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఇది మీ కెరీర్కే కాదు, మీ ఆలోచన విధానానికి కూడా కొత్త దిశను చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్. భవిష్యత్తును ఊహించడం కంటే దాన్ని మనమే సృష్టించడం ఉత్తమం. కోడింగ్ నేర్చుకోవడం అంటే మన భవిష్యత్తును మనమే రాసుకోవడం లాంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్.